వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ప్రధాని మోడీ ఇతర కీలక నేతలతో చిరంజీవి చాలా సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు కొన్ని మీడియా వర్గాలు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులతోనే ఉపరాష్ట్రపతి పదవి చిరంజీవి భరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్యకాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేరాఫ్ గా మారిన తరుణంలో ఆయన తొలగించి చిరంజీవి ఉపరాష్ట్రపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలదళం ఆసక్తి ప్రదర్శిస్తోందా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకలో ప్రధానితో పాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రి పగ్గాలు అప్పచెప్పనున్నారని వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.